గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం లేడీస్లో వచ్చే మెన్సెస్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. మెన్సెస్ ప్రాబ్లమ్స్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి పాజిటివ్ హోమియోపతి డాక్టర్ అరుణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చాలామంది స్త్రీలలో మెన్సెస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొంతమందికి ఇరెగ్యులర్ పీరియడ్స్ వస్తుంటాయి, కొంతమందికి డేట్కి రావాల్సిన ముందే వస్తుంది. ఎందువల్ల వస్తుందంట ఇలాంటి ప్రాబ్లమ్స్? మేజర్గా అమ్మాయిలు మెచ్యూర్ అవ్వాల్సిన ఏజ్ 12 to 16 ఇయర్స్గా మనం చెప్పుకుంటామండి. కొందరికి 11 ఇయర్స్లో అయితే, కొందరు 16 ఇయర్స్ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మేజర్గా ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొందరిలో అయితే పేరెంటల్ హిస్టరీలో ఉన్న వాళ్ళకైనా, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒక అమ్మాయి మెచ్యూర్ అయిందంటే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటనైజింగ్ హార్మోన్, ప్రొలాక్టిన్, FSH ఇలాంటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో వీటిలో ఏ ఒక్క అబ్నార్మాలిటీ కూడా రిలీజ్ అవ్వడం చూస్తూ ఉంటే, సో మెన్సెస్ అనేది ఇర్రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటామండి. సో ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్. జనరల్గా మీరు చెప్పారు 12 to 15 ఇయర్స్ మధ్యలో అమ్మాయిలు మెన్సెన్స్ అవుతూ ఉంటారు అనేసి. సో వాళ్ళ మదర్ ఎటువంటి కేర్ తీసుకోవాలి? సో మేజర్గా అమ్మాయిలకు మెచ్యూరిటీ ఏజ్ అనేది 12 to 15 ఇయర్స్గా మనం చెప్పుకోవచ్చండి. సో ఇలాంటి వారు మేజర్గా మనం ఆహార లోపాలు ఏదైనా ఉన్నట్లయితే, పీరియడ్ అనేది కరెక్ట్గా రాకపోవచ్చు, HP% చాలా తక్కువగా ఉన్న, మాల్ న్యూట్రిషన్, పిల్లలు లీన్గా ఉన్న, ఇలాంటి వారిలో కూడా మామూలుగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ లేకపోయినా కూడా కొంతవరకు HP% లో ఉన్న వాళ్ళకు కూడా పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో తల్లులు మేజర్గా ఫుడ్ అనేది కరెక్ట్గా చూసుకోవడం చాలా అవసరం. మంచి హెల్తీ డైట్ ఇవ్వడం వల్ల కొంతవరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది స్ట్రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొందరిలో అయితే పిల్లలు లీన్గా ఉన్న వాళ్ళలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటామండి. కొంతమందిలో పెళ్ళైన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. జనరల్గా అంతకుముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ ఆఫ్టర్ మ్యారేజ్, ఇందాక మీరు అన్నారు డ్యూ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేసి. సో ఎందువల్ల అంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఏంటి? సో మేజర్గా స్ట్రెస్ ఒకటి కారణం అండి. మధ్యకాలంలో చూస్తుంటాం ప్రతి ఒక్క 100 మందిలో 70 మందికి స్ట్రెస్ అనేది మేజర్ కారణం. సో మ్యారేజ్ అయినాక కొంతవరకు ఫ్యామిలీ స్ట్రెస్, టెన్షన్స్ ఇలాంటి వాటి వల్ల కూడా పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మేజర్గా స్ట్రెస్ వల్ల ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కరెక్ట్గా రిలీజ్ అవ్వదు. సో ఎగ్ అనేది కరెక్ట్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల 20 days 25 డేస్లో రావాల్సిన పీరియడ్ స్కిప్ అవ్వడం కావచ్చు, లేకపోతే కంప్లీట్గా స్టాప్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందండి. మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో కవిత గారు, నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు ఆల్రెడీ ఒక బాబు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది, తర్వాత బాబు పుట్టాడు. ఓకే. తర్వాత మళ్ళా 9 months కి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది, బాబు పుట్టినాక 9 months కి. ఓకే. అయితే తనకి హార్ట్ ఇన్ఫెక్షన్ అయి తను చనిపోయాడు బాబు. ఓకే. అయితే ఇప్పుడు మొన్నటి వరకు ఇన్రెగ్యులర్ ఉండే పీరియడ్స్. ఓకే. గైనకాలజిస్ట్ ని కలిసాము. 6 to 6 mm ఉందంట. ఓకే. అయితే ప్లానింగ్, అదేం పెద్ద ప్రాబ్లం కాదమ్మా, ప్లానింగ్ చేసుకోమని చెప్పారు. ఓకే. మళ్ళీ 3 months తర్వాత ఇప్పుడు వెళ్తే సిస్ట్ పెద్దగా అయిందమ్మా, 24 mm ఉంది, ప్లానింగ్ ఆపేయండి, ఇది సిస్ట్ వాడమని చెప్పారు. సిస్ట్ అనేది పెరుగుతుందా అండి? ఖచ్చితంగా పెరుగుతుందండి. సో మీకు అండం కరెక్ట్గా విడుదల అవ్వకపోవడం వల్ల, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కరెక్ట్గా రిప్రొడ్యూస్ అవ్వడం వల్ల మీకు సిస్ట్ అనేది పెరగడం మనం చూస్తూ ఉంటాం. సో సింగిల్ సిస్ట్ నుంచి మల్టిపుల్ సిస్ట్లు ఉండే అవకాశం ఉండొచ్చు. సైజ్ నుంచి సెంటీమీటర్ సైజ్ వరకు కూడా సిస్ట్ ఉండే అవకాశం ఉండొచ్చు. సో సిస్ట్ ఉన్నప్పుడు ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, కానీ కంప్లీట్గా ఉండవు అని కాదు. సో మీరు సిస్ట్ ఉన్నప్పటికీ కూడా ప్లానింగ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ముందైతే మీకు పీరియడ్ రెగ్యులర్గా ఉన్నట్లయితే, పీరియడ్ వచ్చిన 10th day నుంచి 15th డేస్లో కలిసినట్లయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఈ హోమియో ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే సిస్ట్ ఉన్నప్పటికి కూడా ప్రెగ్నెన్సీ అనేది సేఫ్గా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి. విజయశ్రీ గారు, కొంచెం వాల్యూమ్ తక్కువ చేసి మాట్లాడండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి. టీవీ వాళ్ళు తగ్గినాను. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సరే అండి, నమస్కారం. నమస్తే అండి. పాపకి 19 years ఉంటాయి. ఓకే. నెలకు డేట్ రాదండి, 3-4 నెలలకు ఒకసారి వస్తుంది. కొంచెం పాప కూడా లావ్ అయింది ఇప్పుడు. ఓకే. దాని గురించి చెప్పండి కొంచెం అని. పాపకు పీరియడ్స్ ఎప్పటి నుంచి రెగ్యులర్ రావట్లేదండి? రావట్లేదండి. ఎప్పటి నుంచి రావట్లేదు? ఇప్పుడు మేము ఇంటర్లో కాలేజీలో వేసినామండి, అప్పటి నుండి వస్తలేదు. ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంది, ఆ సమస్య అట్లనే కొనసాగుతూనే ఉంది. ఓకే. సడన్గా వెయిట్ పుట్ ఆన్ అయిందండి? సడన్ అంటే రోజు నుంచి లావ్ అయింది. ఇప్పుడు ఓకే. టెస్ట్లు ఏమైనా చేయించారండి? టెస్ట్ చేసినాము హన్మకొండగా. ఏం టెస్టులు చేయించారు?
ఇక అన్ని థైరాయిడ్, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్ని చేయించినాం. నార్మల్ ఉన్నాయండి? అన్ని నార్మలే ఉన్నాయండి. ఓకే. మేజర్గా పిల్లలు కొంతమంది హాస్టల్ ఫుడ్కైనా ఫుడ్ కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల అయినా HB% అనేది లో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో బ్లడ్ కరెక్ట్గా లేనప్పుడు పీరియడ్స్ కూడా రెగ్యులర్ అయ్యే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. సో హాస్టల్ అయినా ఇంట్లో అయినా ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకోవడం చాలా అవసరం. క్యారెట్స్, బీట్రూట్స్, జ్యూసెస్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ బిల్డప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ థైరాయిడ్ ఉన్నట్లయితే థైరాయిడ్ కూడా ట్రీట్మెంట్ అవసరం. ఒకసారి అబ్డామిన్ స్కాన్ చేయించండి. సిస్ట్ ఉన్నట్లయితే సిస్ట్ వల్ల కూడా పీరియడ్ వచ్చే అవకాశం కొంచెం లేట్గా ఉంటుంది. దీంట్లో ఏ ఒక్కటి ప్రాబ్లం అయినా పీరియడ్స్ అనేది 2 to 3 monthsకి ఒకసారి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే స్వప్న గారు, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. మేడం వచ్చేసి నా ప్రాబ్లం, నాకు 2-3 years నుండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి మేడం. ఓకే. హార్మోన్స్ టెస్ట్ అన్ని చేయించుకున్నాను, థైరాయిడ్, ఎల్ఎఫ్ అవన్నీ చేయించుకుంటే అన్ని నార్మల్ ఉన్నాయి. ఓకే. తర్వాత వెయిట్ వచ్చేసి 2-3 years బ్యాక్ నేను 50 kgs ఉండేది, ఇప్పుడు సడన్ గా 75 to 80 వరకు మధ్యలో ఉన్నాను. ఓకే. నేను హాస్పిటల్ మాలన్ టాబ్లెట్స్, తర్వాత టాబ్లెట్స్ ఇస్తున్నారు. అవి వేసుకుంటేనే 2-3 monthsకి ఒకసారి వస్తున్నాయి. ఓకే. దీని ప్రాబ్లం అంటే ఎప్పుడు 2-3 years నుండి ఇదే సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. మెడిసిన్స్ వేసుకోకుంటే నాకు రాదు. ఓకే. సో దానికి ఏమన్నా సొల్యూషన్ అబ్డామిన్ స్కాన్ ఏమైనా చేయించారండి? మేడం స్కాన్ ఏమైనా చేయించారా? స్కానింగ్ చేయించాను, అప్పుడు పాలిసిస్టిక్ ఓవరీస్ అని అన్నారు. ఓకే. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఉన్న వాళ్ళకు పీరియడ్స్ అనేది కరెక్ట్గా రావడం జరగదండి. సో మేజర్గా దీనికి FSH హార్మోన్ అబ్నార్మాలిటీ వల్ల వస్తుంది. సో FSH హార్మోన్ కరెక్ట్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల అండం అనేది విడుదల అవడం మనం చూస్తూ ఉన్నాం. సో దీనివల్ల మీకు మేజర్గా OCPs, కాంట్రాసెప్టివ్ పిల్స్ వేసుకోవడం వల్ల సడన్ వెయిట్ గెయిన్ ఉంటుంది. పీరియడ్ వేసుకున్నంత కాలమే వస్తుంది, తర్వాత మీరు స్టాప్ చేయగానే మళ్ళీ కంప్లైంట్స్ సేమ్ రిపీట్ అవుతాయి. సో అలా కాకుండా మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీ బాడీలోనే సెల్ఫ్ బిల్డింగ్ హార్మోన్స్ రిప్రొడ్యూస్ అవుతాయి. దానివల్ల మీ కంప్లైంట్స్ అనేవి ఖచ్చితంగా రెడ్యూస్ అయ్యే అవకాశం 100% ఉంటుందండి. డాక్టర్ గారు, కొంతమంది లేడీస్లో మెన్సెస్ వచ్చినప్పుడు విపరీతమైన స్టమక్ పెయిన్ ఉంటుంది, కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఎందువల్ల అంటారు? సో మేజర్గా దీని కారణం డిస్మెనోరియా అని చెప్పుకోవచ్చు అండి. సో పీరియడ్స్ అనేది 20 days నుంచి 35 days లోపు రావాల్సి ఉంటుంది. కొందరికి ముందు వచ్చినా లేట్గా వచ్చినా పీరియడ్స్ రెగ్యులర్ సైకిల్స్లో స్టమక్ పెయిన్ మనం ఎక్కువగా చూస్తుంటాం. ఈ స్టమక్ పెయిన్కి కారణం ఎండ్రోమెట్రియల్ షెడ్డింగ్ అనేది లేయర్తో పాటు కాకుండా అబ్డామిన్ లేయర్కి వచ్చేస్తుంది. దీనివల్ల పొత్తి కడుపు నొప్పి ముందు కానీ పీరియడ్తో పాటు కానీ తర్వాత కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొందరు మెఫ్తాల్ స్పాస్ వేసుకొని ప్రాబ్లం అనేది తగ్గించుకుంటూ ఉంటారు. ఇలా లాంగ్ రన్లో వేసుకోవడం వల్ల స్టమక్ వీక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ కంప్లైంట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా కాకుండా మీరు హోమియోపతి మెడిసిన్స్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా డిస్మెనోరియా ప్రాబ్లం పూర్తిగా రెడ్యూస్ అవుతుంది. హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల కొంతవరకు ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఇందాక మనం చెప్పుకున్నాం చాలామంది స్త్రీలలో ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయని. సో వాటికి సంబంధించి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? సో మేజర్గా పీరియడ్ ఇర్రెగ్యులారిటీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కోసం రెజిస్ట్రాన్ కావచ్చు, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కావచ్చు, ఇలాంటివి తీసుకొని మనం పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేసుకుంటాం. కానీ అలా వేసుకోవడం వల్ల చాలా మటుకు వెయిట్ గెయిన్, హెయిర్ ఫాల్ ఇలాంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాం. హోమియోపతి మెడిసిన్స్లో స్పెసిఫిక్ ట్రీట్మెంట్, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉండు. సేమ్ OCP పిల్స్ లాగానే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు పీరియడ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల బాడీలో BMR రేట్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనకు సెల్ఫ్గానే హార్మోన్స్ రీప్లేస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్గా రిలీజ్ అయిన LH హార్మోన్ అయినా, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అయినా పీరియడ్ రావడానికి ఎక్కువగా సహకరిస్తుందండి. నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే రాణి గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. నా ప్రాబ్లం ఏంటంటే నా వయసు 35 మేడం. ఓకే. నా పీరియడ్స్ అయితే 8 years అవుతుంది మేడం. ఓకే. నేను ఆఫీస్లో జాబ్ చేస్తానండి. ఓకే. అప్పటి వరకు 15 రోజులకు ఒకసారి అట్లా వచ్చేది. ఓకే. ఇప్పుడు అయితే 8 years అవుతుంది. ఓకే. దీనివల్ల ఏం ప్రాబ్లం ఉంటుందా మేడం? ఇంత తొందరగా ఆగిపోవడానికి స్ట్రెస్ ఏమైనా ఉందండి మీకు? అంటే స్ట్రెస్ అంటే నాకు ఇది ఆర్టిస్ట్లో జాబ్ చేస్తాను కదా మేడం. ఓకే. సో మేజర్గా మీకు ఎర్లీ మెనోపాజ్ స్టార్ట్ అయిందండి. దీనివల్ల పెద్దగా కాంప్లికేషన్స్ లేకపోవచ్చు. ఫుడ్, డైట్, ఎక్సర్సైజ్ ఇలాంటి కొంతవరకు చేసుకున్నట్లయితే అర్లీగా మోకాలు నొప్పులు రాకపోవడం, బ్యాక్ పెయిన్ రాకపోవడం మనం చూస్తూ ఉంటాం. మెనోపాజ్ అర్లీగా వచ్చినట్లయితే నడుము నొప్పి మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆస్టియోఆర్థరైటిస్, లోపల కాల్షియం డెఫిషియన్సీ స్టార్ట్ అయ్యి మోకాలు నొప్పులు, అరుగుదల కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మీరు ముందుగానే ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కాల్షియం సప్లిమెంట్స్ ఎక్కువగా అందుతుందండి. డాక్టర్ గారు, కొంతమంది లేడీస్లో 1 మంత్ వస్తుంది, సెకండ్ మంత్ రాదు, తర్వాత మళ్ళీ వస్తుంది. సో ఇలాంటి ఇరెగ్యులర్ పీరియడ్స్ చూస్తూ ఉంటాం. సో వాళ్ళలో ప్రెగ్నెన్సీ డిలే అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయంటారా? సో మేజర్గా కారణాలు ఏమీ లేకుండా పీరియడ్ ఒక మంత్ మిస్ అవుతూ అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఒకవేళ వాళ్ళకు సిస్ట్ ఉన్నట్లయినా, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కరెక్ట్గా జనరేట్ అవ్వకపోయినా ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేది డిలే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వారు మంత్లీ ఒకసారి టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం. కాంట్రాసెప్టివ్ పిల్స్ కాకుండా సేఫ్ మెథడ్ యూస్ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 దివ్య గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, నా ప్రాబ్లం పేరు దివ్య అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, నాది ప్రాబ్లం ఏంటంటే నాకు పీరియడ్స్ రెగ్యులర్ గానే ఉంటాయి. ఓకే, చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. పీరియడ్స్ రెగ్యులర్ గానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే 5 to 6 days డీల్ అవుతుంటుంది. నా ఏజ్ వచ్చి 36 ఏజ్. ఓకే, నాకేమవుతుందంటే పీరియడ్స్ వచ్చే ముందు కానీ అయ్యాక కానీ వామిటింగ్స్, తిప్పడము, తల తిప్పడము ఇలా అవుతుంది. ఓకే, గైనకాలజిస్ట్ కి చూపిస్తే ఏం ప్రాబ్లం ఏం లేదు అని చెప్పింది. థైరాయిడ్ ప్రాబ్లం ఏదైనా ఉన్నాయంటే అది కూడా లేదు. ఓకే, కానీ వామిటింగ్స్ అనేవి ఇంచుమించు ఒక 6 years నుంచి నేను సఫర్ అవుతున్నాను. ఓకే. అసలు దానికి ప్రాబ్లం ఏంటి, అసలు అది రికగ్నైజ్ ఎలా చేయాలి నేను? సో మేజర్గా దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. పీరియడ్స్ ముందు వెనకాల మామూలుగా మనం హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల, ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల, స్ట్రెస్ కొంచెం వరకు తగ్గించుకోవడం వల్ల మీకు వామిటింగ్ సెన్సేషన్స్ కానీ పీరియడ్స్ డిలే కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. వీటిని మేజర్గా మెనోపాజల్ సిమ్టమ్స్ అంటూ ఉంటారండి. సో 36 years నుంచి 45 years వరకు కొంతమందికి ముందుగా మెనోపాజల్ సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటాం. బ్యాక్ పెయిన్ రావడం, పీరియడ్స్ ఒక 6-7 days లేట్గా రావడం, లేదంటే వామిటింగ్ సెన్సేషన్, బద్ధకంగా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. దీనికి ఫిజియలాజికల్ కాజే ఎక్కువగా ఉంటుంది, పాథలాజికల్ కాజ్ ఏమీ లేకపోవచ్చు. మీరు ఆ టైంలో స్ట్రెస్ లెవెల్స్ కొంతవరకు తగ్గించుకొని రెస్ట్ తీసుకున్నట్లయితే మీ ప్రాబ్లం ఖచ్చితంగా సబ్సైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఇటువంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? మేజర్గా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్న వారికి థైరాయిడ్, పీసీఓడీస్, వేరే కాంప్లికేషన్, ఫైబ్రాయిడ్ యూట్రస్ ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయండి. సో టీనేజర్స్లో మేజర్గా థైరాయిడ్, పీసీఓడీస్ అయితే రిప్రొడక్టివ్ ఏజ్ ఆఫ్టర్ 35-40 years వాళ్ళకు ఫైబ్రాయిడ్ యూట్రస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటే నాన్ క్యాన్సరస్ బినైన్ ట్యూమర్ గడ్డలుగా ఉంటాయి. సో ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కరెక్ట్గా జనరేట్ అవ్వకపోవడం వల్ల సిస్ట్లు అనేది ఫామ్ అవుతుంటుంది. సో ఫాలికల్స్ రప్చర్ అవ్వకపోవడం వల్ల నీటితో పాటు, చెడు నీటితో పాటు గడ్డలుగా ఫామ్ అవుతుంది. దీనివల్ల మన ఫ్యూచర్లో అండాశయాలు వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సైజ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో లేటర్గా మనం ఓవరీస్ రిమూవ్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుందండి. సో మేజర్గా ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో ట్రీట్మెంట్తో పాటు డైట్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? సో మేజర్గా ఆడవాళ్ళకు డైటే చాలా ఇంపార్టెంట్ అండి. సో డైట్, వాకింగ్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ లెవెల్స్ తక్కువగా ఉండడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి మేజర్గా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వారికి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. సో స్ట్రెస్ కొంతవరకు తగ్గించుకొని మెడిటేషన్, యోగా, వాకింగ్ ఇలాంటివి చేసుకుంటూ మంచి హెల్తీ డైట్ తీసుకున్నట్లయితే వితౌట్ మెడికేషనే మనం పీరియడ్స్ రెగ్యులర్గా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నా పేరు భారతి అండి. ఓకే, చెప్పండి, మీ సమస్య చెప్పండి. డేస్ ఒకసారి మెన్సెస్ అవుతూ ఉంటాయి, పర్వాలేదా, ఇది ఏమైనా ప్రాబ్లమా అని? ఎన్ని రోజులకు ఒకసారి అవుతుంటుందండి? 25 days. ఓకే, మీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. చాలా మటుకు 20 నుంచి 35 daysలో పీరియడ్ వచ్చినట్లయితే రెగ్యులర్గానే భావిస్తూ ఉంటారు. అండం అనేది కొంచెం 2 days ముందుగా రిలీజ్ అవుతుంటుంది. 25 daysకి ఒకసారి పీరియడ్ వచ్చినట్లయితే కరెక్ట్ సైకిల్ మెయింటైన్ చేస్తున్నట్టండి. డాక్టర్ గారు, కొంతమందికి మంత్లో ట్వైస్ పీరియడ్స్ వస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం అంటారా, లేదంటే ఇది నార్మల్ అంటారా? సో ఇది కొందరికి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మెనోరోజియన్ ప్రాబ్లం అంటారండి. సో మంత్కి 2 times పీరియడ్ రావడం, మేజర్గా అండం క్వాలిటీ లేకపోవడం వల్ల ఇలా పీరియడ్ వస్తూ ఉంటుందండి. కొందరికి యాక్చువల్గా అయితే 28 days సైకిల్ ఉన్న వారికి ప్రతి 14th dayలో అండం విడుదలవడం మనం చూస్తూ ఉంటాం. అండం విడుదలైనప్పుడు కరెక్ట్గా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కానీ ఈ మెనోరోజియా ప్రాబ్లం ఉన్న వారికి అండం అనేది కరెక్ట్గా విడుదల అవ్వదు. ఇలాంటి వారు హాఫ్ పీరియడ్ ఒకసారి వచ్చినట్లయితే హాఫ్ పీరియడ్స్ నెక్స్ట్ 15 డేస్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో ఇలా ఉన్న వారికి మేజర్గా అనీమియా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లీన్ థిన్ ఎక్కువగా అయిపోతూ ఉంటారు. బ్లడ్ లాస్ ఎక్కువగా చూస్తూ ఉంటామండి. హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం చెప్పండి. మా వైఫ్ నండి అది ఒక పాప ఉంది మాకు. ఓకే. నెక్స్ట్ అంటే నెక్స్ట్ 5 నెలలు ఒకసారి 3 నెలలు ఒకసారి అది బ్లడ్డింగ్ తోటి పోయిందండి మేడం. ఓకే, చెప్పండి. పోయింది. అదే మళ్ళా ఇంకా ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉండలేదు. ఓకే. పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయండి తనకు? అయితే రెగ్యులర్గా అంటే ఉండేవి మేడం. ఓకే. సో మేజర్గా ఇలా అబార్షన్స్ రికరెంట్గా అబార్షన్స్ అయ్యే వాళ్ళకు సర్వైకల్ ఇన్కాంటినెంట్ ఉండొచ్చు, లేకపోతే వెజైనా వీక్గా ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత కొందరికి స్ట్రెస్ వల్ల కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వల్ల సిస్టులు ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ డిటెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ పీరియడ్ రెగ్యులర్గా వచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ నిలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. లేదు మనకు పీరియడ్స్ రెగ్యులర్గా లేవు అంటే ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ పెరుగుతూనే ఉంటుంది. సో ఫస్ట్ మనకు ఒక 6 to 7 months పీరియడ్ రెగ్యులర్గా అయ్యేటట్టు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, కొంతమందికి హెవీ బ్లీడింగ్ అవుతుంది, కొంతమందికి 2-3 డేసే బ్లీడింగ్ అవుతుంది, కొంతమందిలో క్లాత్స్ లాగా బ్లీడింగ్ అవుతుంది. సో దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా? ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయంటారా? సో మేజర్గా కొందరు బాడీ బేస్ బట్టి కొందరికి 5 to 7 days బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొందరికి 1 to 2 days బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే HP% చాలా తక్కువ ఉన్న వారికి 1 to 3 days బ్లీడింగ్ అవుతుంది. మామూలుగా చూసుకున్నట్లయితే 1 to 5 to 7 days రెగ్యులర్గా బ్లీడింగ్ అవ్వాలండి. దానికంటే ఎక్కువైనా ప్రాబ్లమే, దానికంటే తక్కువైనా కూడా ప్రాబ్లమేనండి. సో మేజర్గా దీన్ని మెట్రోజియా మెన్రోజియా అని చెప్పుకుంటారు. హెవీ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకు హార్మోన్స్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వకపోవచ్చు, లేకపోతే ఎక్సెస్గా ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఎక్సెస్ అయినా ఏదైనా తక్కువైనా ప్రాబ్లమేనండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం మా మిస్సెస్కి 28 years ఉంటాయండి. ఓకే. తనకి అంటే ఇప్పుడు మాకు 2 పిల్లలు. ఓకే. ఫస్ట్ పాప పుట్టినప్పుడు సర్జరీనే, తర్వాత బాబు పుట్టినప్పుడు కూడా సర్జరీనే మేడం. ఓకే. సెకండ్ సర్జరీ అయిన తర్వాత తనకి స్టిచెస్ దగ్గర ఎండింగ్ లో లోపల నుంచి ఒక టిష్యూ లాగా వచ్చిందండి. ఏదో అది ఓకే. ఒకసారి డాక్టర్ని కలిస్తే ఏమన్నారంటే అది ఎండోమెట్రియోసిస్ అని అన్నారు. ఓకే. అయితే తనకి పీరియడ్ టైంలో ఎవ్రీ మంత్ పీరియడ్ టైంలో ఒక మంత్లీ 15 days దాకా పెయిన్ ఉంటుంది బాగా. ఓకే. అంటే దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా మేడం ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల? ప్రాబ్లం అంటూ ఏమీ లేకపోవచ్చు సార్, కానీ యాక్చువల్గా ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకు డిస్మెనోరీ ప్రాబ్లం చాలా సివియర్గా వచ్చే అవకాశం ఉంటుంది. పీరియడ్స్ బిఫోర్, ఆఫ్టర్ అండ్ డ్యూరింగ్ మెన్సెస్ చాలా సివియర్గా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల వీక్ అయ్యే అవకాశం, ఫుడ్ కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల కొంతవరకు ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో మీరు హోమియోపతి మెడిసిన్స్ తీసుకున్నట్లయితే ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం కంప్లీట్గా రెడ్యూస్ అవుతుంది. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో 10 to 12 years లోపలే ఆడపిల్లలు మెచ్యూర్ అవుతున్నారు. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ఫ్యూచర్లో? వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి? సో మేజర్గా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం హార్మోన్ స్టెబిలిటీ, వే ఆఫ్ లైఫ్ స్టైల్స్, కొంతవరకు స్ట్రెస్ అన్నిటికీ కారణం ఈ మధ్య కాలంలో 10 to 12 years పిల్లల్లోనే మెచ్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏజ్ పెరిగే కొద్దీ మంచి డైట్ తీసుకున్నట్లయితే లైఫ్ టైం ఎప్పటికీ పీరియడ్స్ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే. సో మెనోపాజ్ స్టేజ్కి వచ్చేసరికి చాలామందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతుంటుంది. సో వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? చాలామందికి తెలియదు అనమాట, 40 to 45 yearsలో మెనోపాజ్ స్టేజ్ వస్తుంది అనేసి కంగారు పడుతూ ఉంటారు. సో వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? సో మేజర్గా మెనోపాజల్ ఏజ్ ఈ మధ్య కాలంలో 40 years నుంచి 48 years వరకే చెప్పుకుంటున్నాం. ఒక 5 years బ్యాక్ 45 years నుంచి 50 వరకు చెప్పుకునే వాళ్ళు. స్ట్రెస్, వే ఆఫ్ లైఫ్ స్టైల్స్ వల్ల, బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల 40 years వాళ్ళలోనే కొందరు మందిలో మనం మెనోపాజల్ సిమ్టమ్స్ చూస్తుంటాం. వీటికి ఫస్ట్ మేజర్గా మనకు హాట్ ఫ్లషెస్, బాడీ హీట్ రావడం, ఫీవరిష్గా ఉండడం, బ్యాక్ పెయిన్, మోకాలు నొప్పులు, బద్ధకం ఎక్కువగా ఉండడం. ఎందుకంటే హార్మోన్స్ అనేవి కంప్లీట్గా సీజ్ అయిపోయి స్టాప్ అయ్యే ఏజ్ ఇది. సో
కొందరికి 1 ఇయర్ వరకు పీరియడ్ రాకపోవడం, 2 to 3 మంత్స్కి ఒకసారి రావడం, లేకపోతే హెవీ బ్లీడింగ్గా ఉండడం, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. ఈ టైంలోనే ఎక్కువగా ఫైబ్రాయిడ్ యూట్రస్ డిటెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు మనకు మెనోపాజల్ స్టేజ్ స్టార్ట్ అయిందా లేదా కనుక్కోవడం చాలా అవసరం. దానికి తగ్గట్టుగా కాల్షియం టాబ్లెట్స్ కావచ్చు, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా యూస్ చేసి బాడీని హెల్త్ ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే కాంప్లికేషన్స్ ఏవీ లేకుండా నార్మల్గానే పీరియడ్స్ స్టాప్ అవుతాయి. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. మేడం నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది మేడం. మే 29th మ్యారేజ్ అయింది. ఓకే. ఇంతకుముందు 29th మ్యారేజ్ అయితే 22nd పీరియడ్ వచ్చింది. ఆ తర్వాత రాలేదు మేడం. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఓకే. కన్ఫర్మ్ కాలేదు మేడం. నాకు ఎప్పుడు పీరియడ్ రాలేదంటారు. ఓకే. ఇదివరకు ఎప్పుడైనా మిస్ అయిందండి పీరియడ్? ఎప్పుడు మిస్ కాలేదు మేడం. నాకు రెగ్యులర్ గా అవుతుందా, కాకపోతే ఒక 1 వీక్ వెనకాల వస్తుంటే. ఓకే. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మ్యారేజ్ తర్వాత కొంతవరకు ఫ్యామిలీ లైఫ్ వల్ల, స్ట్రెస్ వల్ల కావచ్చు, లేకపోతే కలవడం వల్ల కావచ్చు, పీరియడ్స్ అనేది ఫస్ట్ 1 month 2 months మిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు చాలా లీన్గా ఉన్నట్లయితే ఫుడ్ బాగా తీసుకోండి, వాటర్ బాగా తీసుకోండి, మిల్క్, హెల్తీ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి, పీరియడ్ ఖచ్చితంగా వస్తుంది. డాక్టర్ గారు, మెన్స్ట్రువల్ సైకిల్ కరెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి? అంటే ఎన్ని డేస్కి డేట్ రావాలి, అది కరెక్ట్ అని చెప్తారు మీరు? సో మేజర్గా 28 days సైకిల్ కరెక్ట్గా ఉంటుందండి. సో 26 days నుంచి 30 days లోపు సైకిల్ వస్తే మెన్స్ట్రువల్ సైకిల్ కరెక్ట్గా ఉన్నట్టు. కానీ స్ట్రెస్ వల్ల, కొంతవరకు టెన్షన్స్ వల్ల పీరియడ్ అనేది 25 days నుంచి 32, 33 days లోపు కూడా రెగ్యులర్గా వచ్చే ఛాన్సెస్ మనం పరిగణించుకోవచ్చు. ఒకవేళ లావుగా ఉన్నవారైతే డైట్ మెయింటైన్ చేయడం చాలా అవసరం అండి. లావుగా ఉన్నవారికి TSH హార్మోన్ అబ్నార్మాలిటీ వల్ల ఫ్యూచర్లో థైరాయిడ్ డిటెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లీన్గా ఉన్న వారిలో కూడా కొంతవరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీరియడ్స్ అనేది స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే చాలా అర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. మేజర్గా మనకు హార్మోన్స్ అబ్నార్మాలిటీ కోసం డైట్ మెయింటైన్ చేయడం, హెల్తీ వాకింగ్ చేయడం, యోగా, మెడిటేషన్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతున్నాయంటే మనకు హార్మోన్స్ నార్మల్గా ప్రొడ్యూస్ అవుతాయండి. చాలామంది స్టమక్ పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు డ్యూరింగ్ పీరియడ్ టైం అప్పుడు. సో అది నార్మల్గా తీసుకోవాలంటారా, లేదంటే దానివల్ల ఏమైనా ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటికి ట్రీట్మెంట్ ఉంటుందా స్టమక్ పెయిన్ తగ్గడానికి? ఈ డిస్మెనోరియా ప్రాబ్లమ్ని స్టేజెస్ వైజ్ డివైడ్ చేసుకోవచ్చు అండి. మైల్డ్, మోడరేట్, సివియర్గా చెప్పుకోవచ్చు. మైల్డ్గా ఉన్న పెయిన్ కామన్గా 100లో 80% మందికి, చాలా మందికి ఉంటుంది. దీన్ని కామన్గా తీసుకొని ఆ టైంలో రెస్ట్ తీసుకున్నట్లయితే పెయిన్ తగ్గిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ సైకిల్లో కొంచెం ఇబ్బంది పరుస్తుంది. మోడరేట్గా ఉన్న వాళ్ళు మెఫ్తాల్ స్పాస్, సైక్లోఫామ్ ఇలా టాబ్లెట్ వేసుకొని వాళ్ళు పెయిన్ తగ్గించుకుంటూ ఉంటారు. పెయిన్ ఎప్పుడైనా తగ్గించుకుంటే నెక్స్ట్ వచ్చే పెయిన్ కొంతవరకు సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు హోమియోపతి మెడిసిన్స్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా పెయిన్ అనేది నెక్స్ట్ సైకిల్స్లో తగ్గే అవకాశం ఉంటుంది. సో పెయిన్ సివియర్గా ఉంది అన్నట్లయితే ఖచ్చితంగా వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. నా పేరు విజయ్ కుమార్ అండి. నేను సూర్యాపేట నుండి మాట్లాడుతున్నా. ఓకే. నా ప్రాబ్లం, నాకు ఇప్పుడు 46 ఏజ్ అండి. ఓకే. నాకు 10 years నుండి 21 days కు పీరియడ్ వస్తుందండి. 2 days కంటిన్యూగా అవుతుంది. ఓకే. హాస్పిటల్లో చూపించాను కానీ ఏం కాదు అని అన్నారు. ఓకే. మరి ఇది ఇట్లా ఉండొచ్చా అండి? ఉండొచ్చండి, ఏం కాదు. మీకు మెనోపాజల్ సిమ్టమ్స్ ఉన్నాయి. సో పీరియడ్ 21 daysకి వచ్చినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మంచి నిద్ర, మంచి ఫుడ్ తీసుకోండి. ఒక 2-3 yearsలో నార్మల్గా పీరియడ్ స్టాప్ అవుతాయి. డాక్టర్ గారు, థైరాయిడ్ వల్ల కూడా ఇటువంటి ఇరెగ్యులర్ పీరియడ్స్ కనిపిస్తూ ఉంటుంది. సో దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో మేజర్గా థైరాయిడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయో మనం చూసుకోవాలండి. T3, T4, TSH హార్మోన్స్ డెఫిషియన్సీ వల్ల ఫాలిక్యుల్ హార్మోన్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మటుకు థైరాయిడ్ ఉన్న వాళ్ళలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం. అర్లీగా రావడం, లేకపోతే లేట్గా రావడం, కొంతమందికి 3 to 4 months అయినా పీరియడ్ రాకపోవడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మనకు TSH లెవెల్స్ ఎంత ఉన్నాయో చూసుకోవడం చాలా అవసరం. ఒకవేళ లిమిట్స్లో ఉన్నాయి, మనం టాబ్లెట్ యూస్ చేస్తున్నాము అంటే పీరియడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. TSH లెవెల్ చాలా ఎక్కువగా ఉన్నాయంటే ఫస్ట్ థైరాయిడ్కి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ మనం హెల్తీ డైట్ తీసుకున్నట్లయితే పీరియడ్స్ కూడా నార్మల్గా వస్తాయండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం. లత గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఒక 1 month లో 2 సార్లు అవుతుంది మేడం నాకు. ఓకే.
చెప్పండి. 5 రోజులు 6 రోజులు అవుతుంది మేడం. ఓకే 15 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి. ఓకే 3 బాబులు బాబులు మేడం. ఓకే 3కి ఆపరేషన్ అయింది మేడం. ఓకే ఇది వరకు ఎప్పుడైనా ఇట్లా అయిందమ్మా మీకు 15 రోజులకు ఒకసారి రావడం? ఈ నెలనే ఇట్లా అయింది మేడం. ఓకే టెస్ట్లు ఏమైనా చేయించారా? చూపించుకున్నా, హాస్పిటల్ చూపించుకుంటే నెలలకు మందులు ఇచ్చింది మేడం. ఓకే అబ్డామిన్ స్కాన్ ఏమైనా చేయించారా? ఏం చేయలేదు మేడం. మేము మందులు ఇచ్చారు తగ్గుతుంది అని చెప్పారు. ఓకే కొందరికి స్ట్రెస్ వల్ల ఒక్కొక్కసారి ఇలా పీరియడ్ అనేది 1 మంత్కి ఒకసారి మంత్లో 2 టైమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఒకవేళ ఇదేసారి ఒకసారి మళ్ళీ రిపీట్ అయినట్లయితే ఒకసారి అబ్డామిన్ స్కాన్ చేయించండి. సిస్టిక్ గ్రోత్ ఉన్నప్పటికీ కూడా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఇర్రెగ్యులారిటీస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటామండి. డాక్టర్ గారు చాలామంది లేడీస్లో ఇటువంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కనిపించినప్పుడు కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎటువంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటారు? సో మేజర్గా 12 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ అమ్మాయిలు సడన్గా వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు, అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, లేదు అంటే సడన్గా లీన్ అవ్వడం, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ బట్టి ఖచ్చితంగా ఒకవేళ పీరియడ్ స్కిప్ అవుతుంది అన్నట్లయితే ఖచ్చితంగా ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం. అబ్డామిన్ స్కాన్ చేయించుకోవడం చాలా అవసరం. థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో నెగ్లెక్ట్ చేసే కొద్దీ మనకు ఫ్యూచర్లో మ్యారేజ్ అయిన తర్వాత ఫర్టిలిటీ ఛాన్సెస్ తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం దానికి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కొంతవరకు ఎంబ్రియో ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. సో మనకు ప్రాబ్లం అనేది తెలిసినప్పుడే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఉంటుందండి. సో ఈ రెగ్యులర్ పీరియడ్స్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ 6 న్యూస్.